నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ తాజా అంచనాలను విడుదల చేసింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున ఇవాళ సాయంత్రానికి అండమాన్ నికోబార్ దీవుల్లోని కొంత భాగంలోని రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. ఇక అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో వర్షాలు కురుస్తాయని, రానున్న 24 గంటల్లో అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అండమాన్లోకి ప్రవేశించిన తర్వాత నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు కదిలి కేరళను తాకుతాయని, ఇందుకు కనీసం 2 వారాల సమయం పడుతుందని వెల్లడించింది. ఈ నెల 27 నాటికి రుతుపవనాలు కేరళను తాకవచ్చని అంచనా వేసింది. ఇక గతేడాదితో పోలిస్తే ఈసారి 3 రోజులు ముందస్తుగా రుతుపవనాలు కేరళను తాకనున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ తాజా అంచనాలను విడుదల చేస్తుంది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున ఇవాళ సాయంత్రానికి అండమాన్ నికోబార్ దీవుల్లోని కొంత భాగంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో వర్షాలు కురుస్తున్నాయని, రానున్న 24 గంటల్లో అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక అండమాన్లోకి ప్రవేశించిన తర్వాత నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు కదిలి కేరళను తాకుతాయని, ఇందుకు కనీసం 2 వారాల సమయం పడుతుందని వెల్లడించింది. ఈ నెల 27 నాటికి రుతుపవనాలు కేరళను తాకవచ్చని అంచనా వేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 3 రోజుల ముందస్తుగా రుతుపవనాలు కేరళను తాకనున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.